యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన దేవుడు అద్భుతకరుడు. భూమి మీద తను జీవించినటువంటి ఆ దినాలలో ఎన్నో అద్భుతాలను చేసినటువంటి వాడు మన దేవుడు. మరి ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు అని, ఆనాడు చేసినటువంటి కార్యాలు ఈనాడు కూడా మన జీవితాల్లో చేస్తున్నాడని మనము నమ్ముచూ ఉన్నాం. అంతేకాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. తప్పకుండా మన జీవితాల్లో ఈ మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన కార్యము చేసే దేవునిగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు చేసిన మరొక అద్భుతాన్ని మనము ధ్యానించుకుందామండి. ఆ యొక్క అద్భుతము పక్షవాతపు రోగి స్వస్థత. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి మరొక అద్భుత కార్యము పక్షవాతపు రోగి స్వస్థత. ఈ యొక్క విషయాన్ని గనక మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు మనము చూస్తూ ఉన్నాం. అలానే మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు మనము చూస్తున్నాం. మనము వరుసగా ధ్యానిస్తూ వెళ్తున్నాం అంతేనండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కాకుండా కొత్త నిబంధనల నుంచి వరుసగా ధ్యానించుకుంటూ వెళ్తున్నాం వస్తున్నటువంటి అద్భుతాలు. అలానే లూకా సువార్తలో 5వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ మనకి రాయబడినట్లుగా చూస్తున్నాం. ఏంటి అంటే 2వ వచనంలో అక్కడ అంటాడు, తన పట్టణములో ప్రవేశింపగా అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యేసు తన పట్టణములో ప్రవేశింపగా అనేటువంటి మాటను చూస్తున్నాం. తన పట్టణము అంటే ఈ కపెర్నహూము యేసుక్రీస్తు ప్రభువారు నివసించినదిగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే తన పట్టణము అనే మాటను అక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చదువుతారా? 4వ అధ్యాయంలో 13వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి ఎక్కడ కాపురం ఉన్నారంట? కపెర్నహూములో యేసు ప్రభువారు అక్కడ కాపురం ఉన్నట్లుగా చూస్తున్నాము. ఇక్కడ 9వ అధ్యాయంలో తన పట్టణములో ప్రవేశింపగా అని మనం చూస్తా ఉన్నాము. అంటే మనం కూడా చెప్తాం కదండి, మనం కూడా మా సొంత ఊరు వెళ్తున్నాము, మా ఊరు ఇది అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి తన పట్టణంగా, అది ఆయన నివసించిన ప్రాంతంగా ఇక్కడ మనం కపెర్నహూములో మనం చూస్తా ఉన్నాం. ఒకటి ఇక్కడ ఇంకా మనం చూస్తే ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం రండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర నుంచి మనము చదువుకుంటా ఉన్నాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుల్ని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాణిని పరుపుతోనే దిప్పిరి. యేసు వారి విశ్వాసమును చూచి, బాగా ఈ మాట గుర్తుపెట్టుకుందామండి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిది. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట ఎలా? క్షమించండి, ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి
నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విశ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచరి. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూసినటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. వారి విశ్వాసాన్ని చూచి ఆయన చెప్తున్నటువంటి మాటలు, స్వస్థత పొందడానికి ఒక వ్యక్తికి ఉండవలసినది ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం అనేది తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి. విశ్వాసములు తప్పనిసరి అని ఇక్కడ మనం గుర్తిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ నలుగురు వ్యక్తులలో ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతని విశ్వాసములో అతనితో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక అద్భుత కార్యము జరగాలి అంటే విశ్వాసముతో కూడినటువంటి భక్తి జీవితము నీలో లేకుండా, విశ్వాసపూరితమైనటువంటి అనుభవంలోనికి నువ్వు రాకుండా అద్భుతాలు జరగవు. అపనమ్మిక వల్ల అనేక కార్యాలు చేయకుండా ప్రభువారు వెనక్కి తీసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనము విశ్వాసముతో ఉన్నప్పుడు మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నిష్ఠ కలిగినటువంటి శాస్త్రులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా. వాళ్ళు ఏదో ఒక పెద్ద ధర్మశాస్త్రాన్ని నిలబెడుతున్నాం అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది. మరి ఇతను క్షమిస్తున్నాను అంటున్నాడు ఒక మానవుడిగా, అంటే ఇతడు ఏం చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు కొంచెం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించిన సందర్భంలో కూడా యేసు ప్రభువారి మీద మోపినటువంటి నేరంలో ఒక నేరం ఏమిటి అంటే ఇతను దేవదూషణ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. బహుశా ఈ మాటలన్నీ కూడా వారు గుర్తు పెట్టుకున్నారు. ఈ మాటలన్నింటినీ కూడా వాస్తవంగా ధర్మశాస్త్ర ప్రకారం అయితే అవి వాళ్ళ దృష్టిలో కరెక్ట్. కానీ మనిషి కుమారుడుకు పాపమును క్షమించుట, ఆ యొక్క అర్హతను ఆ యొక్క మరి దేవుడు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆ శాస్త్రులు ఏం చేయలేకపోయారు అంటే గుర్తిరగలేనటువంటి వారిగా వారు మనం చూస్తూ ఉన్నాం. హృదయ రహస్య తలంపులు ఎరిగినటువంటి దేవుడు అంట ఆ శాస్త్రులు మనసులో అనుకుంటూ ఉంటే ఆయనకి ఏమైపోయినాయి ఆ మాటలు తెలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు, నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న దుఃఖం అన్నీ కూడా దేవుడికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. అంతే, నువ్వేమి కృంగిపోన అవసరం లేదు. దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు చూడట్లేదు అని నువ్వు ఆ భ్రమలో నువ్వు నలిగిపోవలసినటువంటి అవసరము లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. అక్కడ వారి యొక్క హృదయ తలంపులు ఎరిగిన దేవుడు. నీ తలంపులు తెలియదా దేవునికి? నీలో చెడ్డ తలంపులు ఉన్నాయో మంచి తలంపులు ఉన్నాయో ప్రభువుకి తెలుసు. అయితే నువ్వు సమస్యలలో బాధపడిపోతూ బయటికి చెప్పుకోలేక కృంగిపోతూ ఉన్నావేమో, అది కూడా మన దేవునికి తెలుసు. ఆయన ప్రతిదీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసంట. కాబట్టి మన యొక్క తలంపులను ఎప్పుడు కూడా వాక్యముతో కావలి ఉంచుకోవాలని. ఎలా ఉంచుకోవాలంట? వాక్యముతో పాపము చేయకుండానట్లుగా కావలిగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా మన తలంపుల్ని ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. 5వ వచనములో మనం చూసినట్లయితే పాపాలు క్షమించుటకు యేసయ్యకు అధికారం ఉంది అని యేసయ్య అక్కడ నిరూపించడాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పాలస్తీనాలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువ శాతం ఇళ్ళు ఎలాగా ఉంటాయి అంటే ఒక అంతస్తు భవనాలే కడతారు, ఎక్కువ కట్టరు పాలస్తీనాలో. అది ఎలా ఉంటుందంటే చక్కగా సమతలంగా ఆ ఇళ్ళుని కట్టేసుకుంటారు. పైన
ఏదైనా ఆరేసుకోవడానికి కానీ, పని చేసుకోవడానికి కానీ, దిగటానికి కానీ, ఆ పక్క నుంచి మెట్లు కానివ్వండి, ఒక పెంకులాగా తీసి అట్లాంటి అంటే ఒక ఒక ఉపయోగపడే విధంగా పైన వాడుకునే విధంగా అలా కట్టుకుంటూ ఉంటారు. అది అలాగే ఏం చేస్తారంటే ఆ పైన ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థించుకోవటానికి ఉపయోగించుకుంటారు. బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. అట్లాగా ప్రతి చోట కూడా అక్కడ ఆ పాలస్తీనాలో ఇల్లు ఒక్క స్టేర్ తోటే కట్టబడతాయన్నమాట. మరి అలాగా ఉండటం వల్ల ఆ పైకప్పు తీయటానికి చాలా అనుకూలంగా ఉన్నట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే ఎక్కడో ఉంటే ఎక్కి ఎట్లా తీయగలుగుతారు? అంటే వీళ్ళు ఒక స్టెప్స్‌లో నుంచి అట్లా ఎక్కినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. పరుపు అంటే ఒక మందపాటి దుప్పటి అయి ఉండొచ్చని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అతన్ని దించినారు కాబట్టి అది కట్టడానికి అనుకూలంగా ఉండేటట్లుగా ఒక మందపాటి దుప్పటై ఉండొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ పాపానికి రోగానికి ముడిపడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అతనికున్న రోగానికి పాపమునకు ఎలా ఉందంటే సంబంధం ఉంది. అర్థమవుతుందండి? యేసుప్రభు వారు నీ పాపములు ఏమైనాయి అన్నారు అతనితోటి. అతను అసలు దేనికోసం వచ్చాడు? స్వస్థత కోసం వచ్చాడు. అయితే అక్కడ పాపమునకు, రోగానికి దగ్గర సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అతనికి ఆ వ్యాధి పాపము వలన వచ్చినట్లుగా మనం గ్రహించాలి. చాలా మంది జీవితాలలో అనారోగ్యాలకి కారణం ఏమిటంటే పాపం. పాపం వలనే రోగాలు పెరిగిపోతా ఉంటాయి కొంతమంది జీవితంలో. కొంతమంది జీవితంలోనే క్రీస్తు నిమిత్తము రోగములు వచ్చి భరించేటువంటి వాడు. కొంతమంది మాత్రమే ఎక్కడో మనకి కొంచెము కనిపిస్తూ ఉంటారు. ప్రభు కొరకు వెళ్ళిపోయి వారి జీవితాలని కొవ్వొత్తులు వలె అలాగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ కొన్నిసార్లు బలహీనులు అయిపోతుంటారు శారీరకంగా. కానీ చాలా వరకు ఈ దినాలు మనం గమనిస్తే దేని వల్ల వస్తున్నాయి అంటే రోగాలు పాపమే. పాపం వల్లనే రోగాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఈ మధ్య నేను ఒక న్యూస్ చూశాను. ఆ కాలేజీ పేరేంటో నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ స్టేట్‌లో ఉన్నటువంటి ఆ కాలేజీలో ఉన్న యవ్వనస్తులందరికీ హెచ్ఐవి ఉందంట. యవ్వనస్తులందరికీ. జస్ట్ రీసెంట్‌గా ఒక 3 డేస్ బ్యాక్ చూశాను. కారణం ఏంటి? పాపము వలన వచ్చినటువంటి జీతం ఎక్కువైపోయింది పాపం. అనేక మంది పాపము వలన రోగములను తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా మనం చూస్తే ఇతనికి కూడా పాపమునకు, రోగమునకు దగ్గర సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఇల్లు ఎక్కడ ఉన్నది అంటే కపెర్నహూములో ఇల్లు ఉన్నట్లుగా మనము మార్కు సువార్త 2లో చక్కగా వ్రాయబడటాన్ని ఇక్కడ మనం చూస్తా వచ్చాం కదా. క్రైస్తవ కుటుంబాలు ఎలాగ ఉండాలి అనేది దీన్ని ప్రధాన ప్రధాన సారంగా మనము ఈ ఇంటిని మనం చూడొచ్చు. నీ ఇల్లు కూడా ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఈ కపెర్నహూములో ఉన్న ఇల్లులాగా మన ఇల్లు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఇల్లుని చూస్తే అందరూ ఇంటికి వస్తున్నారు. ఈ కపెర్నహూములో ఉన్న ఇంట్లో అందరూ వచ్చారు. అసలు మనుషులు దొరకడానికి అక్కడ స్థలం ఉందా? లేదు. అసలు ఆ పక్షవాయు గల తీసుకొని వస్తే ఆ ఇంట్లోకి రావడానికి దారి లేక వాళ్ళు పైన కప్పు తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే అందరూ ఆ ఇంట్లోకి ఏం చేస్తున్నారు? వచ్చేస్తా ఉన్నారు. అంటే యేసయ్య ఉన్న ఇల్లుగా అది కనిపిస్తా ఉన్నది మనకి. ఇక్కడ నలుగురు వ్యక్తులు పక్షవాయు గలవాన్ని మోసుకొని వచ్చి ఇంటి పైకప్పు తీసి దింపటాన్ని మనము చూస్తా ఉన్నాం. చాలా మంది ఇంటికి మరి మనము పరిశీలన చేస్తే క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటారంటే ఇంట్లో ఒక బోర్డు పెడతారు. క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ఈ ఇంటికి పెద్ద ఎవరు? యేసు. ఈ ఇంటికి అధికారి ఎవరు? యేసు అని బోర్డులు పెడతారు. కానీ వాస్తవంగా దేవునికి ఆ ఇంటిపై అధికారం ఉండదు. అపవాది క్రియలకు, లోకమునకు మాత్రమే ఉంటూ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ ఇంటి నిండా జనమే. కారణం ఆ ఇంటిలో ఎవరు ఉన్నారంట? యేసయ్య ఉన్నాడు. అంతకుముందు ఆ ఇల్లు లేదా అంటే ఆ ప్రాంతంలో ఆ ఇల్లు లేదా అంటే ఉంది. ఆ ఇల్లు లేదా అంటే ఉంది. ఉంది కానీ అప్పుడు ఎవరు లేరు ఆ ఇంట్లో? యేసయ్య లేరు. అందుకే ఆ ఇంటికి అంత గుర్తింపు రాల. ఆ ఇంటికి అంత ప్రాముఖ్యత ఎవరు ఇవ్వలేదు.
ఎప్పుడైతే యేసయ్య ఉన్నాడో ఆ ఇంటికి ఏమొచ్చేసిందంటే ఒక ఆకర్షణీయంగా అందరూ కూడా ఆకర్షింపబడుతూ ఆ ఇంట్లోకి వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది కూడి వచ్చారు కనుక వాకిటి స్థలము లేకుండా ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం. ఆ తర్వాత యేసయ్య వాక్యము చదువుచూ ఉండగా ఆ సత్యాన్ని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మరి కపెర్నహూము అంటే అక్కడ మనం గమనిస్తూ ఉంటాము. వారు అతన్ని దించి అతని దగ్గరికి యేసయ్య దగ్గరికి ఆ పక్షవాయు గలవాన్ని పంపటాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే కపెర్నహూము అంటే సిటీ ఆఫ్ కంఫర్ట్ అంటే అంటే ఆదరణ కలిగించే పట్టణముగా మనకి ఈ పట్టణం కనిపిస్తుంది. ఆదరణ కలిగించే పట్టణముగా మనకి కనిపిస్తుంది. ఏంటిదది? కపెర్నహూము అనగా ఆదరణ కలిగించేటువంటి పట్టణంగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ కపెర్నహూము అనే పేరు ఎలాగ వచ్చింది అంటే ఈ పట్టణానికి ఆ పేరు ప్రవక్త అయినటువంటి నహూము గారిని బట్టి కపెర్నహూము అనే పేరు వచ్చినట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఇది చాలా సంపన్నమైనటువంటి పట్టణం. కపెర్నహూము అంటే ఏదో నార్మల్ పట్టణం ఏమీ కాదు కానీ ఒక సంపన్నమైనటువంటి పట్టణముగా వ్యాపారములు చేసేటువంటి వారు నివసించే పట్టణంగా ఈ పట్టణము కనిపిస్తా ఉంది. యేసయ్య కూడా కాపురం ఉన్నటువంటి స్థలముగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి పేతురు గారు యొక్క ఇల్లు కూడా ఎక్కడుందని ధ్యానించాం మనం? కపెర్నహూములోనే ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం కదా. ఆయన ఇల్లు కూడా కపెర్నహూములోనే ఉన్నట్లుగా మనం చూస్తాము. చాలా చెప్తూ ఉంటాం ఏంటంటే తెబీరియా, గలీలియా, గెన్నేసరిత అని ఇవన్నీ కూడా ఒక సముద్రం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము కొన్ని విషయాలను మనము ప్రాముఖ్యంగా కొన్ని ధ్యానించుతూ చూసినట్లయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే యేసయ్య ఉన్న ఇల్లు. ఆ ఇల్లు ఏ ఇల్లు అంట? యేసయ్య ఉన్న ఇల్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఆ ఇంటిని గురించి మనం ధ్యానిస్తూ ఉంటే మొట్టమొదటి అంశం ఏంటంటే ఆ ఇల్లు ఎలాగున్నదంటే యేసయ్య ఉన్న ఇల్లుగా మనం చూస్తున్నామండి. ఎవరున్నారు ఆ ఇంట్లో? యేసయ్య ఉన్నాడు. ఈరోజు ఊరంతా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంతకు ముందు ఆ ఇల్లు ఉన్నప్పటికీ కూడా గుర్తుపట్టినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఎవరు చూసినా ఆ ఇంటిని గురించి మాట్లాడుతున్నారు. ఎవరు చూసినా ఆ ఇంటికి అడిగిపోతున్నారు. కొంచెము సందు దొరికితే దూరి 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 వెళ్ళిపోతున్నారు. పెంకులు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఆ ఇంటికి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఒకే ఒక కారణాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటిలో ఎవరున్నారు? యేసయ్య. నీ ఇంటిలో ఎవరున్నారు? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ ఇంటిలో ఎవరున్నారు? నీ ఇంటికి ఎవరు ఆకర్షింపబడుతున్నారు? నీ ఇంటిలో ఎలాంటి దుర్మార్గపు కార్యాలు జరుగుతూ ఉన్నాయి? ఎలాంటి పాపపు కార్యాలు జరుగుతున్నాయా? పరిశుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయా? నీ ఇంటిలో లోకానికి చోటుందా? నీ ఇంటిలో దేవునికి చోటుందా? ప్రశ్నించుకోండి. ఎప్పుడు కూడా నీ ఇంటిలో దేవునికి చోటిస్తే నీ జీవితంలో ఎప్పుడు కొదువు అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. యేసయ్యకి చోటు ఇవ్వటం అంటే సేవకుల్ని పిలిపించి సువార్త ప్రకటించటం, ప్రార్థనలు పెట్టించుకోవటం, దేవుని బిడ్డలతో ఎప్పుడు కూడా ఆ ఇల్లు నింపబడుతూ ఉండటం, ఎప్పుడు స్తుతులతోటి, ఎప్పుడు కూడా ప్రార్థనలతోటి, పరిచయలతోటి మన ఇల్లు అంటే ఆశీర్వదించుకోవాలి. షునేమీరాలు యొక్క ఇల్లు కూడా మనం చూస్తే దైవజనుడైనటువంటి ఎలీషాని ఆమె ఆ ఇంటిలోనికి ఏం చేసింది? ఆహ్వానించింది. ఆ ఇంటిలోనికి ఆమె ఆహ్వానించడం వల్ల ఆమె పొందుకున్న ఆశీర్వాదం మనకి తెలుసు. గుడ్రాలైన ఆమె జీవితంలో చక్కని బిడ్డను పొందుకుంది. ఆ బిడ్డ అకస్మాత్తుగా చచ్చిపోతే మరలా ఆ యొక్క సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకొని చనిపోయిన బిడ్డను మరలా తిరిగి పొందుకోవటాన్ని మనం చూస్తాం. అంతేకాదు సమస్త ఆస్తిపాస్తులు అన్ని కూడా పోగొట్టుకుంటది. అన్ని దూరం అయిపోతాయి కరువు వల్ల. కానీ మరలా తిరిగి సమస్తము అంతకంటే రెట్టింపులు అన్ని పొందుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకోవటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి ఆహ్వానించటం వలన నువ్వు పోగొట్టుకున్నదంతా సంపాదించుకుంటావు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు అంటే మనమే. ఎవరు అంట? ఆ ఇల్లు ఎవరంట? మనమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 5-6 వచనాలు. యేసయ్య యజమానుడిగా ఉన్న ఇల్లు, అధిపతిగా ఆ ఇంట్లో ఉన్నాడండి. రథసారథిగా యేసయ్య ఉన్నాడు ఆ ఇంటిలో. ఈ రోజు నీ ఇంట్లో ఎవరున్నారు ఒకసారి చూద్దాం. ఆ ఇల్లు ఎవరో చూద్దాం.
ఆ, ఆ. దేవుని ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉండిను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. 6వ వచనం. చదువు. ఉమ్, ఉమ్. మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు చెప్పండి, అంటే ఇది ఇది ఎవరిదంట? ఈ ఇల్లు ఎవరిది? నిజంగా ఏసైదేనా? మన మన శరీరం అనే ఈ ఇల్లు ఏసైదేనా? నీ శరీరంలో అంటే నీలో ఏసయ్య ఉన్నాడా? ఒకటి, ఈ లోక సంబంధముగా ఇల్లు అంటే మనం నివసించే ఇల్లు. 2 అర్థాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 2 ధ్యానించుకోవాలి మనం. రెండవది, ఆయన ఇల్లు మనమే అంటున్నాడు, అంటే మనలో ఆయన ఉండాలి. ఇప్పుడు యేసయ్య ఉన్న ఇల్లు మహిమపరచబడుతుంది. యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో అందరూ వస్తున్నారు. యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో పోగొట్టుకున్న అంతా కూడా తిరిగి సంపాదించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ఇంటిలో యేసయ్య ఉండాలి. నీ జీవితంలో యేసయ్య ఉండాలి. నీ జీవితంలో యేసయ్య లేకపోయినా, నీ గృహంలో యేసయ్యకి స్థానం లేకపోయినా నీ బ్రతుకు వ్యర్థమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ఈ యొక్క ఇల్లు సాధారణంగా ఉన్న ఇల్లు అసాధారణంగా మారిపోయిందంట. సాధారణంగా ఉన్న ఇల్లు ఎలా మారిపోయిందంట? అసాధారణంగా మారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయనకు మన బాధ్యతను ఇస్తే మనం అల్పులమే కాదు, కానీ యేసుతో ఉన్న వారందరూ కూడా అసాధారణ కార్యాలను సాధించగలరని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆకర్షించే ఇల్లుగా ఆ యొక్క మారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆ టౌన్లోనే ఆకర్షించే ఇల్లుగా మారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సొలొమోనును బట్టి షులమ్మితికి ఏమొచ్చిందంట? ఘనత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సొలొమోను లేకపోతే షులమ్మితి ఏడవ, అంతేనా? మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారిని బట్టే మనకి ఘనత. ప్రభువారు లేకపోతే నీ జీవితం జీరోనే. జీరోనే. నా జీవితమైన నీ జీవితమైన. యేసయ్య దగ్గరికి స్వస్థత కోసం రోగులు చాలా మంది వచ్చారు. రోగం వెనుక పాపము కారణమని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఆ ఇల్లు ఒక సాధారణమైన ఇల్లు అసాధారణంగా మారింది. నువ్వు కూడా ఒక సాధారణమైన బిడ్డవే. మనమేమి పుట్టడంతోటే అసాధారణంగా ఏం పుట్టలేదు మనం. కానీ యేసును బట్టి అసాధారణమైనటువంటి అసాధ్యమైన కార్యాలు మనము చేయగలుగుతున్నాం. హల్లెలూయా. మీ ఇంటిలో కూడా యేసయ్య ఉంటే సాధారణమైనటువంటి పరిస్థితులను అసాధారణంగా దేవుడు మార్చగలుగుతాడు. ఈరోజు అసాధ్యాలను సాధ్యపరిచేటువంటి మన దేవుడు. మూడవదిగా ఇంటి విషయం గురించి మనం చూస్తే, విశ్వాసము గల ఇల్లుగా, పాపాలు క్షమించబడిన ఇల్లుగా మనకు కనిపిస్తుంది. ఎలా ఉందంటే ఈ ఇల్లు? ఎస్, ఆ ఇంటిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంటిలో ఎలాగ ఉందంటే పాపాలు క్షమించబడుతున్నాయి ఆ ఇంట్లో ఉన్న వారికి, వచ్చిన వారికి. అతడు ఆ పక్షవాయు గలవాడు వచ్చినప్పుడు యేసుప్రభు అతనితో చెప్తూ ఉన్నాడు, నీ పాపాలు క్షమించబడి నీ వెళ్ళిపో అని చెబుతున్నాడు ఆయనతో. నీ పాపాలు క్షమించబడి నువ్వు వెళ్ళిపో అంటూ ఉన్నాడు. ఆ ఇంటిలో పాప క్షమాపణ దొరుకుతూ ఉన్నది. అంతేకాదు, మరి ఆ ఇల్లు పాపాలు క్షమించబడిన ఇల్లుగా మనకి కనిపిస్తా ఉంది. మరి నీ జీవితంలో నీ ఇంటికి పాప క్షమాపణ వచ్చిందా? నీ ఇల్లు అలాగా ఉన్నదా? ఆ నలుగురికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, విశ్వాస మూలముగా ఆ ఇల్లు మార్చబడిందండి. పాపాలు క్షమించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము గల ఇల్లుగా ఉంది. నీ ఇంట్లో విశ్వాసం ఉందా? నిజంగా ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీకు నిజంగా చాలినంత విశ్వాసం ఉంది, అందుకే కార్యాలు జరగట్లేదంటున్నాను. అడ్డుబండైపోయింది. ఎప్పుడైనా కూడా విశ్వాసం అనేది, ప్రార్థన అనేది దేవుని కార్యాలు సంపూర్ణ జరగటానికి ఒక మార్గం అండి. అది గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్య నేను జూమ్ మీటింగ్ ఉదయం పూట 5 గంటలకి ఉంటుంది కదా. జూమ్ మీటింగ్ 5 గంటలకి నేను ఫోన్ ఆన్ పెట్టేశాను. జూమ్ మీటింగ్ పెట్టేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత చక్కగా పాట పాడుతూ ఉన్నాను. దాదాపు ఒక 15 నిమిషాలు. 5కి స్టార్ట్ అవుతుంది, 5:15 అయిపోయింది టైం. అయితే ఇంకా మన బ్యాచ్ అంతా ఎవరు కూడా ఇంకా ఫోన్లోకి జూమ్ మీటింగ్లోకి రాలి. అప్పటికి ఇంకా 5:15 అవుతున్న జూమ్ మీటింగ్లోకి రాలి. ఒక తమ్ముడు వచ్చాడు జూమ్ మీటింగ్లోకి. కొత్తగా వస్తున్నటువంటి ఒక తమ్ముడు యాడ్ అయ్యాడు.
అయ్యాక కట్ అయిపోయాడు. తర్వాత సడెన్‌గా నాకు ఫోన్ వస్తుంది. ఏంటి ఈ టైంలో ప్రేయర్ జరుగుతుంటే మళ్ళీ కట్ అయిపోయి ఫోన్ చేస్తున్నాడు అనుకోని ఎందుకోలే అసలు వాస్తవంగా తీయను. తీశాను. తీస్తే ఆ తమ్ముడు అంటున్నాడు, "అక్క జూమ్ మీటింగ్ లేదా?" అంటున్నాడు. "ఏం తమ్ముడు అలా అడుగుతున్నావు జూమ్ మీటింగ్ లేదా అని?" ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను ఆన్ చేసి, పాట పాడాను చక్కగా దేవుణ్ణి ఎంత బాగా స్తుతించి ఆరాధన చేసి పాట పాడాను. వాక్యం కూడా ఇప్పుడు నేను చదవబోతున్నాను. వాక్యాన్ని కూడా ప్రకటించబోతున్నాను, చెప్పబోతున్నాను. ప్రార్థన లేదంటావంటే వినపడట్లేదక్క. ఫోన్ చూస్తే ఏముందని మ్యూట్‌లో పెట్టించాను నేను. ఎంతలో పెట్టాను? మ్యూట్‌లో అందువల్ల నా స్వరము ఆ యొక్క బ్రెయిన్‌లోకి వచ్చినటువంటి జూమ్ మీటింగ్‌లో యాడ్ అయినటువంటి ఆ బిడ్డకి ఏం చేయట్లేదు. వినపడకపోవటం వల్ల ప్రార్థన ఉందా లేదా అనేది అంటే నేను అలా ఆన్ చేసి పడుకున్నాననుకున్నారో ఏమో తెలీదు. అలాగా అభ్యంతరం అయిపోయింది. ఈరోజు అంటే మా ఇద్దరి మధ్య ఏమైందంటే మ్యూట్ అనేది ఒక అడ్డుబండ అయిపోయింది. నా స్వరం అతనికి వినపడకుండా ఉండటానికి. అవునా? ఈరోజు నీ జీవితంలో అవిశ్వాసము, ప్రార్థనాహీనత అనేది దేవునికి నీకు మధ్య కూడా అడ్డుబండ అయిపోతుంది. ఆ అద్భుతాలు జరగవు అవిశ్వాసం ఉన్నప్పుడు. ప్రార్థన సరిగా లేనప్పుడు అద్భుతాలు జరగవు. ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉంటావో దేవుని దగ్గరికి అలా వెళ్ళిపోతుందంట. అంతే మన యొక్క పరిస్థితి. దేవుడు అద్భుతాలు చేయటానికి అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వారి విశ్వాసము చాలా గొప్పదిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇల్లు మనము అవ్వాలి అని, ఆ ఇల్లు మరి మనంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఇల్లులాగా మన ఇల్లు ఉండాలి. మన శరీరం అనే నేను కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లు గురించి ఇక్కడ ఎవరిది ఆ ఇల్లు అనే ఇంటి యజమాని పేరైతే బహుశా రాయబడి, ఇంటి యజమాని పేరైతే అక్కడ రాయబడలేదు. కానీ బహుశా ఇది పేతురు గారి ఇల్లాగా ఉండవచ్చని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే పేతురు గారిది కూడా కపెర్నహూమ్ లోనే ఇల్లు ఉన్నది కాబట్టి బహుశా ఈ ఇల్లు పేతురు గారిది అని చరిత్రకారులు అంచనా వేసి చెప్తూ ఉంటూ ఉంటారంతే. సో 4వ విషయాన్ని మనం ధ్యానిద్దాం. 4వ విషయాన్ని చూస్తే ఈ ఇల్లు అద్భుతాలు జరిగే ఇల్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఏం జరుగుతున్నాయండి ఈ ఇంట్లో? అద్భుతాలు. పక్షవాతపు రోగి స్వస్థపరచబడ్డాడు. ఆ తర్వాత దేవుణ్ణి మహిమపరిచినటువంటి ఇల్లుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. పక్షవాతం గల రోగి వచ్చి ఆ దింపినప్పుడు యేసుప్రభువారు అతని విశ్వాసాన్ని చూచి అతని పాపాలు క్షమించబడినవని చెప్పిన తర్వాత నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అనగానే వెంటనే లేచాడు, పరుపు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవుని మహిమపరుస్తూ అతను వెళ్ళిపోయినాడు. స్వస్థపడ్డాక మహిమపరిచినాడు. చాలా మంది స్వస్థపరచబడినాక మహిమపరచడం అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు. కృతజ్ఞతహీనులు. చాలాసార్లు మేము దైవజనులు ఇద్దరం కూడా చాలా సార్లు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని బాధ వేస్తా ఉంటది మా జీవితంలో. చాలా మందిని దేవుని సన్నిధికి నడిపించడానికి, రక్షణలో నడిపించడానికి వారి కుటుంబముల కొరకు ప్రయాసపడి ప్రార్థనలు చేసి కొన్ని సంవత్సరాల త్యాగముతో వారిని దేవుని సన్నిధికి తీసుకువచ్చి నిలబడినప్పుడు చిన్న చిన్న విషయాలకి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారు దూరం అయిపోయి మరొక సంఘానికి వారు వెళ్తున్నప్పుడు, లేకపోతే మరొక సేవకులను వారిని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు దైవజనులమైన మాకు ఎలాగుంటుందంటే వాళ్ళని కన్నాము ఆత్మీయంగా పెంచినప్పుడు కడుపు కోతలాగా ఉంటుంది. ఒక బిడ్డని పోగొట్టుకుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఉంటుందో మాకు కూడా అలానే ఉంటుంది. మేము కూడా చాలా సార్లు ఇద్దరము ఆ విషయాల్ని పంచుకొని కొంత బాధపడి చాలా దేవుని సన్నిధిలో దుఃఖిస్తూ ప్రార్థన చేసినటువంటి సందర్భాలు కూడా మా జీవితాల్లో ఉంటాయి. ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగా చూస్తున్నాం. నిజమే, మాకే కాదు, నిజంగా ఒక ఆత్మ కొరకు ప్రయాసపడిన ఏ దైవజనుడికైనా కూడా ఒక బాధ. అది ఒక బాధ. కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. చాలా మంది జీవితాల్లో కృతజ్ఞత ఉండదు. చేసిన మేళ్లను, త్యాగాలను, లేకపోతే ప్రయాసను ఏమవుతూ ఉంటారంటే మర్చిపోతూ ఉంటారు. మన ఇంటి వాతావరణం అనేది ఆ ఇంటి వాతావరణముగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన ఇంట్లో ఉన్న తాగుళ్ళో, బూతులో, లేకపోతే సరస్వతులతో నింపబడి ఉంటుందో, సినిమాలతో నింపబడి ఉంటుందో, దయ్యాలతో నింపబడి ఉంటుందో, అల్లంతో నింపబడి ఉంటుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నీ ఇల్లు కూడా యేసయ్య ఉన్న ఇల్లుగా ఉండాలని,
సాధారణమైన అసాధ్యమైనటువంటి కార్యాలు చూసే ఇల్లుగా ఉండాలని, విశ్వాసము కలిగినటువంటి ఇల్లు, పాపములు క్షమించబడే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని, అద్భుతాలు జరిగే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ నలుగురు బిడ్డల యొక్క విశ్వాసము ఒక లెవెల్లో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తిని లోపలికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే ఎంత విశ్వాసంతో ఆ మెట్లు ఎక్కేసేసి గబా గబా పెంకులు తీసేసేసి అక్కడి నుంచి ఏం చేస్తున్నారు ఆ నలుగురు దింపుతూ ఉన్నారు. అంటే వారి విశ్వాసము చాలా గొప్పదిగా మనం అసలు ముందు ఆ పక్షవాతము కలిగిన వ్యక్తి కన్నా కూడా ఆ నలుగురు విశ్వాసమే ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు నీ బిడ్డల్ని చేస్తూ ఉంటావు, లేకపోతే నీ భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు, అన్ని చేస్తుంటావు, కానీ మారతారనే విశ్వాసం నీకు ఉండదు. విశ్వాసం ఉండదు. అంటే ప్రార్థన చేసిన ఆ బతుకులు అంతే, ఈ జీవితం అంతే అంటూ చేద్దాం. మనం విశ్వాసంతో ఎదురు చూద్దాం. కార్యము చేయట ఆయన వంతుని గుర్తుపెట్టుకొని జీవితం కార్యము చేస్తాడు. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించి దేవుని మహిమపరచటమే మనం అంతేనండి. అయ్యా నాకు మందిరాన్ని ఇస్తున్నారు, అయ్యా మమ్మల్ని బలపరుస్తున్నారు, అయ్యా మా పరిచయని కడుతున్నారు, మేము నమ్ముచున్నాం. అంతేనండి. అదేనండి విశ్వాసం. ఇక ఆయన చూసుకుంటాడండి ఏదైనా కానీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి విశ్వాసము ఆ ఇంటి కప్పు తీసి అలాగ దించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము వెల్లడైనటువంటి ఇల్లుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ ఇంట్లో విశ్వాసము, కొంతమంది విశ్వాసాన్ని వెల్లడిపరుచుకొని దాచిపెట్టేసుకుంటారు. అంటే ఏం జరిగినా కూడా దాచిపెట్టేసుకుంటారు. మేము స్వేచ్ఛని నమ్ముకోలేదని కూడా చెబుతారు. కొన్నిసార్లు ఒక చోట ఒక పేరు పెట్టుకుంటారు, ఇంకో చోట ఇంకో పేరు పెడతా ఉంటారు. కప్పు తీయటం వల్ల ఆ ఇంటికి నష్టం కలిగి ఉండొచ్చు, కానీ ఆ ఇంటి యజమాని సంతోషంగా దాన్ని భరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ ఇంటిలో ఉన్నటువంటి విశ్వాసము ఒక్కొక్కరు స్వస్థత పొందడం ద్వారా అక్కడ విశ్వాసము బయటకు వస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం కొన్ని కుటుంబాల్లో చూస్తే విశ్వాసులు చాలా మంది ఉంటారు, కానీ ప్రార్థనకి రారు. మేమందరం దేవుని నమ్ముకున్నాం, మేమందరం బాప్తీసం తీసుకున్నాం, చాలా సంవత్సరాలు అయింది మేము బాప్తీసం తీసుకోండి, మేము ప్రభుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుంది, మా పిల్లలకు కూడా ఇప్పించాం, కానీ ఎక్కడికి రాము? చర్చిలకు రాము. కనపడరు. ఆదివారం వస్తే చర్చిల్లో కనపడరు. ఎక్కడ కనపడతారు? ఉద్యోగాల్లో కనిపిస్తారు. ఎక్కడ కనపడతారు? ఏ హోటల్లోనే కనిపిస్తారు. ఎక్కడ కనిపిస్తారు? మార్తల్లాగా పనులు చేసుకుంటా కనిపిస్తారు. ఎక్కడ కనిపిస్తారు? పార్టీల్లో కనిపిస్తారు, ఫంక్షన్లో కనిపిస్తారు. ఏ దినము? దేవుని సన్నిధిలో. విశ్వాసం ఎక్కడుంది? లేదు. ఎన్ని వారాలు అయిపోయింది, ఎన్ని నెలలు అయిపోతుంది, ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో కొంతమంది జీవితాలు పరిశీలన చేసుకోవాలి. చివరిగా ఇంటి గురించి ఒక మాట చెప్తాను. త్యాగము గల ఇల్లుగా ఈ ఇల్లు కనిపిస్తుంది. ఎలా ఉందంటే ఇల్లు త్యాగము కలిగిన ఇల్లుగా ఉంది ఇల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు పాడైనా ఒక్క రోగి బాగుపడటాన్ని బట్టి మరి జరిగింది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కప్పంతా తీసేస్తే ఇల్లు పాడనిద్దా లేదా చెప్పండి. మన ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి నువ్వు ప్రార్థన పెట్టించుకుంటే ఆయన ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కూర్చోకుండా తుంచేశారు. అందుకే వాళ్ళని రాదు, అందుకే వాళ్ళు అనుకుంటా ఉంటాం, మనం కొనుక్కుంటా ఉంటాం. చాలా మంది కొన్ని కంప్లైంట్లు ఇస్తా ఉంటుంటారు. నాకు చాలా మంది కొన్ని చోట్ల ప్రార్థన పెట్టినప్పుడు కొంతమంది ప్రార్థనకు వచ్చినండి ఈ పని చేశారు, ప్రార్థనకు వచ్చిన వారికి సరైనటువంటిది లేదు కాబట్టి అలా చేశారు. ప్రార్థనకు వచ్చి కొంతమంది చేతులు ఊరుకో. నిజంగానే చెప్తున్నాను, కొంతమంది దేవుని మీద బలమైన విశ్వాసం లేనటువంటి వారి చేతులు ఊరుకో. ఆ ఇంటి చెట్టు కాయలు కోసేస్తారు, వాళ్ళు నడకుండా పూలు కోసేస్తారు, వాళ్ళు నడకుండా ఆ ఇంటికాడ ఏదైనా కనుక తుంచుతుంటారు, ఆకులు తుంచేస్తూ ఉంటారు. ఆ వస్తువులు ఏమైనా కనపడితే లాగేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొని వస్తారు ప్రార్థనలకి. నేను పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు పాపం వాడు ఆ ఇంటి వాడు చాలా జాగ్రత్తగా వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటారు. తప్పని పగలు కొట్టేస్తారు వెళ్ళిపోయి, వీళ్ళు కబోమని పీకేస్తారు వెళ్ళిపోయి వాళ్ళు. ఆ పిల్లలు అది ఏంటి అంటే అది ఆ జాగ్రత్త అనేది ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. కానీ అంత నష్టము జరిగినప్పటికీ కూడా మన చిన్న నష్టాలే సొని కూడా వచ్చేసింది దానికి.
గొలుగుడు వచ్చేసింది, ఒకసారి వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంటది నీకు. కానీ ఇతను చూడండి, ఇంటి పైకప్పు అంతా తీశారండి, ఒక మనిషిని దించే అంత కప్పు తీశారు. అయినా అతడు సలుక్కున్నాడా, గొలిగాడా? నా ఇల్లంతా నాశనం అయిపోయింది, నేను అనవసరంగా పిలిపించాను ఏసైనా, అనవసరంగా మా ఇంట్లోకి రమ్మన్నా అన్నాడా? అల్లా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కప్పు తీయడం వల్ల ఆ ఇంటికి నష్టం కలిగి ఉన్నప్పుడే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కానీ ఆ ఇంటి యజమాని ఒక్క మనిషి మార్పు, ఒక మనిషి స్వస్థతను బట్టి సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీ జీవితంలో జరిగే, నీ ఇంటిలో జరిగే ఒక ప్రార్థన ద్వారా, దేవుని బిడ్డలను నీవు ఆహ్వానించడం ద్వారా ఏమో ఏ బిడ్డకి ఆశీర్వాదము దాగి ఉన్నదో, ఏ వ్యక్తికి ఆశీర్వాదం దాగి ఉందో, నీ ఇంటికి ఆశీర్వాదం ఉన్నదేమో. షునేమీరా నా ఇంటికి సేవకుడిని పిలిచింది, ఏ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది? ఆమెకేగా వచ్చింది. ఈ రోజు నీ జీవితంలో ఎవరికి ఆశీర్వాదం ఉన్నదో తెలియదు. మన జీవితాలు కూడా ఆ ఇల్లు వలె ఉండాలి. మన జీవితాల్లో కూడా యేసయ్య రావాలి. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. కానీ జరిగే నష్టాన్ని మనం చూసుకోకూడదు. ఒక సహోదరి వారి ఇంట్లో ప్రేమ పెట్టినప్పుడు ఒక కీడు జరిగిందంట. అంటే అందరిని ప్రేమ పెట్టినప్పుడు అంటే అందరిని పిలవటం వల్ల చీకటి దాడి చేసి ఆమెకి ఏదో కీడు జరిగింది అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయింది ఆ సహోదరు. అప్పటి నుంచి ఆ ఇంటికి అందరినీ పిలవకుండా ఓన్లీ సేవకులు మాత్రమే పిలిపి ప్రార్థన చేయించుకోవటం అలవాటు చేసుకున్నారంట. ఏంటంటే బట్టి మీ ద్వారా మేలు పొందుతున్నప్పుడు కీడు ఏం జరిగింది? కొన్నిసార్లు జరుగుతాయి. ఇప్పుడు నా ద్వారా దేవుడు నన్ను ఈ స్థలంలో నిలవబెట్టాడు. ఆత్మ సంబంధంగా మేలు పొందుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ ఆ మేలు పొందుతున్న మీ వెనకమాల ఉన్నటువంటి కీడు మా మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మేము నలిగిపోతూ ఎంత సఫర్ అయిపోతూ ఉంటామో, ఎన్ని పడుతూ ఉంటామో అది మాకు తెలుస్తుంది. ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే దాని వెనక ఉన్నటువంటి మా మీద ఎంత దాడి ఉంటుందో మాకు తెలుసు. అలా అని నాకెందుకు వచ్చిన బాధ అని అనుకుంటామా? లేదు, అనుకోకూడదు. మనం అలాగా కొన్నిసార్లు నీ ఇంట్లో ఆ కార్యాలు జరుగుతున్నప్పుడు, నీ మీద దాడి ఉన్నప్పటికి కూడా దేవాలను దేవుడి సన్నిధిలో మనపెట్టినప్పుడు జయించుటకు, నిలబడుటకు నీకు కూడా తిరిగి దేవుడు ఏమిస్తాడో తెలుసా? శక్తినిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ చీకట్లకి, ఏ యొక్క అపవాది శక్తులకి భయపడకూడదు. నోరు తెరిస్తే కొంతమంది నోట్లో వచ్చేటువంటి మాట ఏంటి అంటే, చీకటి దాడి చేసిందండి, అమ్మో నేను చెప్పనండి, నేను సిద్ధపడలేదండి, చీకటి లేని స్థలం ఎక్కడుందండి? వెలుగున్నప్పుడు ఏముంటుందండి? దేవుడు ఎవరండి? వెలుగును నమ్ముకున్నావు కదండి, పక్కనే ఏముంటుందండి? ఎప్పుడెప్పుడు వద్దామని ఉంటుంది కదండి. నువ్వు చచ్చే వరకు ఉంటుందండి, అది చచ్చే వరకు ఉంటుందండి. ఆ చీకటికి నువ్వేమవ్వకూడదండి, భయపడకూడదు. ఆ చీకటి మనం భయపడకూడదు. ఎప్పుడు నేను రెడీ ప్రభా, వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. వాడు నీ ప్రాణం మాత్రం తీయలేడని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. యోగు కూడా అన్నాడు కదా, యోగుని మొత్తం చేయాల్సిందంతా చేశాడు. కానీ యోగు గారి ప్రాణాన్ని మాత్రం ఏం చేయలే, తాకను కూడా తాగడానికి దేవుడు అనుమతి కలదు. అది దేవుని చేతిలో ఉంటుంది. జీవము కలిగిన దేవుడి చేతి. మన ప్రాణము తప్పు వాడు ఏది చేసినా మనం ఏమి చేయలేడండి. మన ప్రాణము ఆయన దగ్గర ఉంది, ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి మనం కృంగిపోకూడదు. చాలాసార్లు దాడి వచ్చినప్పుడు నేను ఇంతే అనుకుంటాను. నేనైతే ఇలానే ప్రార్థన చేసుకుంటాను దేవుని సన్నిధిలో. నువ్వు ఇంకెంతకంటే ఏం చేయగలుగుతావు సాతానా, ఇంక నువ్వు నన్ను ఇంకేం చేయగలుగుతావు అంటాను. ఇంతే అంటానండి, నేను ఇంతే అంటాను. ఇంకెంతకంటే నన్ను ఏం చేస్తావు? హాస్పిటల్లో పాలు చేసి 70,000 ఖర్చు అయిపోయి ఎక్కడ డబ్బులు లేక శరీరం అంతా బలహీనమైపోయి భయంకరమైన నిందలు, అవమానాలతో సేవ పరిచర్యలో అంతా కుంగిపోయిన స్థితిలో ఇంతకంటే ఏం చేస్తాడు? ఇంకేముంది నా దగ్గర తీసుకోవడానికి వాడికి? ఇంకేముంది? ఇంకెక్కడ కొడతాడు దెబ్బ? ఇంకేం చేయగలుగుతారా నువ్వు? ఇంకేం చేయలేవు కాబట్టి నన్ను ఇంకెంతకంటే ఏం చేయలేడు. అయినను నా ఆత్మ ఎలాగుంది? నా దేవునితోటి బలముగానుంది. నా ఆత్మ, నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, నా దేవునితో హత్తుకొని ఉన్నది. వాడు ఏం చేయలేడు మనం. కాబట్టి నీ ఇల్లు ఎలాగుండాలంటే త్యాగము గల ఇల్లుగా ఉంచుకోవడానికి మీ ఇంటిని సరిచేసుకో. అంతేకాని పిల్లికి బిచ్చం కూడా వేయనటువంటి ఇల్లుగా నీ ఇల్లు ఉంచుకోబాక. ఎలా ఉండకూడదంట? పిల్లికి బిచ్చం కూడా పెట్టరంట కొంతమంది, సామెత ఉంటుంది. ఈరోజు అలా ఉంటే పిసినారు ఇల్లు.
అట్లా ఉండబాక. దైవజనులు వస్తే పెట్టటం నేర్చుకో, ఇవ్వటం నేర్చుకో. పేదవాళ్ళు వస్తే, దరిద్రులు వస్తే ఆదరించడం నేర్చుకో. విధవరాళ్ళు వస్తే పరామర్శించడం నేర్చుకో. వాళ్ళని బలపరచడం నేర్చుకో. అంతేగాని పనికి మాలింది పొద్దున్నే నిద్రలేసి దీని మొహం చూశాను, ఇది నాకు ఎదురొచ్చిందమ్మా, ఈ రోజు ఏమైందోనమ్మా, నిజంగానే అద్భుత ఆ మాట అన్నామంటే అనకూడదు. దేవుని బిడ్డలమ్మను. విధవరాలి ప్రార్థన బహు బలము కలిగిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విడవబడిన వారు, అనాథులు, విధవరాళ్ళు, తండ్రి లేని వారి యొక్క మొరలు దేవుడు అతి త్వరగా వింటాడని గుర్తుపెట్టుకోండి. బాధ పెట్టకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము బహు జాగ్రత్తగా మన జీవితాలని, మన ఇళ్లను కట్టుకునే వారికి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయం. ఇక్కడ ఈ ఇంటిని మనం చూస్తే ఆ విధమైనటువంటి ఇల్లుగా మన ఇల్లు మార్చబడాలని, అద్భుతాలు గల ఇల్లుగా, విశ్వాసము గల ఇల్లుగా, పాపములు క్షమించబడినటువంటి ఇల్లుగా, త్యాగము గల ఇల్లుగా నీ ఇల్లు మారాలని దేవుడు. అది భూమి మీద ఉన్న ఇల్లు. 2 శరీరము, దేహం అనే నీ ఇల్లు కూడా ఆ విధంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు త్వరపడి అద్భుతములు చేయుటకు ఆయన ఇష్టపడతాడు. ఆ కార్యము త్వరగా నెరవేరుతుంది. చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సహోదరి, సహోదరుడు, నీ ఇల్లు ఎలాగుంటుందో పరిశీలన చేసుకో. మోకరించు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. నీ ఇల్లు కూడా స్వస్థత కలిగిన ఇల్లుగా మారిపోవాలి. పాపాలు క్షమించే ఇల్లుగా మారిపోవాలి. అద్భుతాలు చేసే ఇల్లుగా నీ ఇల్లు మారిపోవాలి కాక. గాడ్ బ్లెస్ యూ.